వేదికను అలంకరించిన అతిరథ మహారథులకు, సభా సమాగతులైనటువంటి కాపు కులంలో ఉన్నటువంటి మహనీయులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు ఆచరిస్తూ, కృష్ణదేవరాయ చరిత్ర 3000 పద్యాల్లో రాస్తే 16 పురస్కారాలు అందుకున్నటువంటి కావ్యం అది. దేశ విదేశాలలో అనేకమైన విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసం చేశాను. కానీ ఇప్పుడు నేను మన కులానికి ఇన్ని పేర్లు ఎందుకు వచ్చినాయో రాశాను. అయితే సమయాభావం వల్ల ఒక్క పద్యమే చదవమని అన్నారు కనుక, కాపులు కాపులు దేశ రక్షణకు కంకణము ధరించి, కాపులు దేశ రక్షణకు కంకణము ధరించి, శౌర్య సందీపిత సాహసంబుల 10 వైరుల తోడపోరి, ఆ భూపుల తత్ప్రజాతతుల ప్రోచుచు శత్రుల పల్ది, ఎప్పుడు కాపుగనున్న హేతువున కాపులనంగ ప్రసిద్ధులైరలన్. మనం అయ్యా, కాపులు శత్రువులందరినీ జయించి రాజ్యాల్ని కాపాడిన కారణం చేత వీళ్ళు కాపులు అనే పేరు వచ్చింది. బలి శిరంబునందు హరితన అంఘ్రిమోపే, అట జనించే బలిజ గంగలు అద్భుతముగా, బలి పరాక్రమ శౌర్య సంపదయు గంగ స్వచ్ఛతయు గల్గు కులము మా బలిజ కులము. బలి చక్రవర్తి శిరస్సు మీద మహావిష్ణువు కాలు పెట్టినప్పుడు అక్కడి నుంచి 2 ఉద్భవించినాయి, బలిజ కులస్తులు, గంగానది. ఆ గంగానది యొక్క స్వచ్ఛత, బలి చక్రవర్తి యొక్క మహాపరాక్రమం, ఈ 2 కూడా కలిసి వచ్చినటువంటిదే మా బలిజ కులము అని ఇది ఈ విధంగా వచ్చింది. అట్లాగే ఒంటరులు, ఎక్కట్లు, వీళ్ళందరికీ కూడా ఆ విధంగానే మహాయోధులైనటువంటి కారణం చేత ఆ విధమైనటువంటి ప్రశస్తిని పొందారు అనేటటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి వర్ధిష్ణువు, నాయకత్వ లక్షణములన్నీ కూడా పుణికి పుచ్చుకున్నటువంటి చిరంజీవి రాము గారిని, ఇంతంతై ఒటుడింతై మరియు తానింతై నభోవీధిపైనంతై తోయజ మండలాగ్రమున కల్లంతై అన్నట్లుగా అభివృద్ధిని చెందాలని మనఃపూర్వకంగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.